కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. మన హిందూ జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే 2026 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఒక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే త్వరలోనే మహాశివరాత్రి రాబోతుంది కదా, వాటి విశేషాలు కూడా ముందుగానే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో 4 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటిగా ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఫిబ్రవరి 17 మాఘ అమావాస్యతో రాహుగ్రహస్థ కంకణకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉన్నవారు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి ఈ సూర్యగ్రహణం ఏ దేశంలో కనిపిస్తుందంటే పశ్చిమాసియా, యూరప్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో, ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణామెరికా మరియు అట్లాంటిక్ దేశాలను ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ దేశంలో ఉండే భారతీయులు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి. ఇక ఈ 2026 సంవత్సరంలో 2వ గ్రహణం మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ 2026 సంవత్సరంలో ఇదే తొలి చంద్రగ్రహణం కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు పాటించాలి. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం వేళ 6:47 ముగుస్తుందని పండితులు సూచిస్తున్నారు. ప్రారంభమవుతుంది అంటే మార్చి 3వ తేదీన ఉదయం 6:30 నుండి ఈ గ్రహణం రోజు. పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోల్డ్ కత్తిరించడం చేయకూడదు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకండి. ఎలాంటి శుభకార్యాలను గ్రహణం రోజు నిర్వహించకూడదు. ఈ గ్రహణంలో కొత్త పనులు ప్రారంభించకూడదు. మార్చి 3వ తేదీన ఉదయాన్నే మీ పూజగది తలుపులు మూసివేయాలి. అయితే పూజగదికి తలుపులు లేనివారు ఏదైనా వస్త్రంతో దేవుని పటాలను వేయండి. అలాగే మీ ఇంట్లో తులసికోట ఉంటే తులసికోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పుదినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసికోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పుదినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసికోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పుదినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసికోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి.
ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసి కోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసి కోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసి కోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసి కోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసి కోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసి కోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి.
అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసి కోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు నాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భని వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేనివారు తులసి కోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఈ రోజున దేవాలయాన్ని కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం